మన సమాజంలో శృంగారం అంటే తప్పు అంటారు. తప్పుడు భావనతోటే ఉంటారు, తప్పు పెడతారు. శృంగారం అంటే రేప్ అని, అత్యాచారం అని, మిస్‌బిహేవింగ్ అని, ఆడోళ్ళు చెప్పుతో కొడతారని, ఆడవాళ్ళకి ఇష్టం ఉండదని, మగవాళ్ళు వేధిస్తారని, చెడిపోతే ఆడదాన్ని లంజ అంటారు. మగవాడైతే వాడు చెడిపోయినోడు, వాడు మంచోడు కాదు, ఇన్ని అంటారు. సెక్స్ ప్రపోజ్ చేస్తే కొడతారు, అమ్మాయిలు తిడతారు, వాడు రేపిస్ట్ అంటారు, పోలీసులు పట్టుకపోతారు, ఇన్ని ఉంటాయి. కానీ ఇదే సమాజంలో నిషేధం ఉన్న ఈ శృంగారము యాక్సెస్ ఉన్నది. ఇది పెళ్లి పేరుతో పెద్దవాళ్ళే తోలుతున్నారు. వాళ్ళ కొడుకును పెళ్లి చేసి వీడికో పిల్లని చూడాలని ముచ్చటపడి ఇష్టపడి అమ్మాయిలు దొరుకుతున్నారు. అమ్మాయి కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసి తోరుతున్నారు. అది సెక్స్ కోసమే. అబ్బాయి కూడా అమ్మాయిలు తల్లిదండ్రులు ముచ్చటపడి పెళ్లి చేస్తారు. అది సెక్స్ కోసమే. అలా కొన్నిసార్లు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారు, ఆంటీలు ఉంచుకుంటారు, పురాణంలో ఆంటీలను ఉంచుకుంటారు, ఆంటీలు యాక్సెప్ట్ చేస్తారు, అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారు, అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, గర్ల్ ఫ్రెండ్స్, రొమాన్స్, శృంగారము, ఆంటీలు రమ్మంటారు, ఇవన్నీ ఉన్నాయి. అది ప్రకృతి సహజం, వల్ల తప్పలేదని ఆడలు ఒప్పుకుంటారు, మాకు కామన్నదని ఆడలు ఒప్పుకుంటారు, ఇన్ని ఉన్నాయి. ఇలాంటి సమాజంలో ఒక ఆడది పురుషుని యాక్సెప్ట్ చేస్తే అది ఆత్మగౌరవంలో ఉంటుంది, మనకి విలువ ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నిషేధించే ఈ ప్రపంచంలో శృంగారం అంటూ అందని ద్రాక్ష పండు అనుకునే పురుషుడికి నిషేధించే ఈ ప్రపంచంలో దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఒక అవార్డు ఇవ్వడం ఆత్మగౌరవంతో ఉంటుందన్నమాట. అట్లా అదే వాడు ఆత్మగౌరవం లేకుండా వాడు ఏకపక్షంగా అమ్మాయిల మీద ఇల్లీగల్గా చేసిండు అనుకో, అలాంటి శృంగారం ఏకపక్షంగా ఉంటుంది. అది పిలువని పేరెంట్ అని పోయి పెంట మీద పడ్డ ఇస్తారాలలో తిని మురిసినట్టుంటుంది. పెంట మీద పడ్డ ఇస్తారాలు ఏరుకొని పెళ్లి మీద భోజనం చేసిన అనుకుంటే అది తప్పు కదా. అంత తప్పు ఉంటుంది. వన్ సైడ్గా అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి రమ్మనుకుంటా చేసే శృంగారం. కాబట్టి ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పెళ్ళికి గౌరవంగా రమ్మని భోజనం పెట్టినట్టుంటుంది. అదే అమ్మాయి రమ్మనుకుంటా, అదే మనం పెంట మీద పడ్డ ఇస్తారులాగా అమ్మాయి రమ్మనుకుంటా చేసే శృంగారము, మిస్‌బిహేవింగు, ఆమె నా లవర్ అని గొప్పలు చెప్పుకోవడం, మనకు మనం ఫీల్ అవ్వడం, అంటే పెంట మీద పడ్డ ఇస్తారాకులు తిని నేను పెళ్ళి పోయినా అని గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది అనమాట. అంత మూర్ఖంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయి యాక్సెప్ట్ చేసినా, మన తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసినా, మన తల్లిదండ్రులే తోలుతారు సెక్స్ చేసుకోమని, మన తల్లిదండ్రులే సెక్స్కు ముచ్చటపడతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కొన్నిసార్లు అమ్మాయిలు లవ్ అఫైర్ పెట్టుకున్నా కూడా తల్లిదండ్రులు తప్పుగా తీసుకోరు. వయసు వచ్చింది కాబట్టి పెట్టుకున్నది దాన్ని దాచేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. లేదా అబ్బాయిలు సెక్స్ చేస్తే కూడా తల్లిదండ్రులు గర్వపడతారు, ముచ్చటపడతారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా పెళ్లి చేస్తారు. అంటే సెక్స్ కోసం ఈయనకి వయసు వచ్చింది, మన కోరికలు అంటారు, మా ఆడవాళ్ళు కూడా కోరికలు ఉన్నాయంటారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. సెక్స్ తప్పు కూడా కాదు. ఇలాంటి తప్పుగా అన్నప్పుడు మనల్ని ప్రోత్సహించినప్పుడు, అమ్మాయిలు యాక్సెప్ట్ చేసినప్పుడు, అమ్మాయిలు దాన్ని మనల్ని మన్నించినప్పుడు, లేదా అమ్మాయి ఇష్టపడ్డప్పుడు, మనల్ని కీర్తించినప్పుడు, అమ్మాయిలు దీవించినప్పుడు ఎట్లుంటుంది అంటే గర్వంగా ఉంటుంది, ఆత్మగౌరవంగా ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి నిషేధించదగ్నుడు అని అనుకుంటాం, కానీ అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తారు. కొన్నిసార్లు అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారు, అబ్బాయి సెక్స్ని యాక్సెప్ట్ చేస్తారు, అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఆత్మగౌరవంగా ఉంటుంది, ఒక అదృష్టం అనమాట. కాబట్టి సెక్స్ తప్పు అనే ఈ ప్రపంచంలోనే తప్పు రైట్ గుర్తుపెట్టుకోండి. సెక్స్ తప్పు అనుకునేవాడు, సెక్స్ జోలికి పోనివాడు ఎడ్డోడు, అమాయకుడు అనమాట. ఎవరికైనా సెక్స్ తప్పు అన్నారంటే వాడు అమాయకుడు. కాబట్టి అదొక దురదృష్టం. సెక్స్ అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తున్నారు, అబ్బాయిలు యాక్సెప్ట్ అవుతున్నారు. అంటే సెక్స్పై అందరికీ హక్కు ఉంది. అబ్బాయిలకు అమ్మాయిల మీద హక్కు ఉంటుంది, అమ్మాయిలకు అబ్బాయిల మీద హక్కు ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తారు, అది నిషేధం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం గాలి అందరికీ హక్కు ఉంది కదా, అందరం పెంచుకుంటాం కదా. సెక్స్ కూడా అంతే, అమ్మాయిలు అబ్బాయిలకు ఇస్తారు, అబ్బాయిలు అమ్మాయిలను పొందుతారు. ఇది రూల్, అది తెలుసుకోవాలన్నమాట.